అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కె లక్ష్మీకాంతమ్మ గారు రచించిన వ్యాపారంలో పోటీ అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 2012 చందమామలో ప్రచురింపబడింది. శేషయ్య, భూషయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్తులు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఒకరోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్న భూషయ్య కాసేపయ్యాక తల ఎత్తి ఎవరన్నట్టు అతడి కేసి చూశాడు. అయ్యా, నా పేరు తిరుపతి. శేషయ్య గారి వద్ద గుమాస్తాగా పనిచేసేవాడిని. అక్కడ జీతం సరిపోక పని మానేశాను. మీ దగ్గర ఖాళీ ఉంటే చేస్తాను అన్నాడు. భూషయ్య క్షణం ఆలోచించి, ఇక్కడ కొంతకాలం పనిచేశాక మళ్ళీ జీతం పెంచమని అడగమని నమ్మకం ఏమిటి అన్నాడు. జీతం సరిపోదని అనిపిస్తే అప్పుడు పెంచమని అడగటంలో తప్పు లేదు కదండి అన్నాడు తిరుపతి. నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం ఉందా అని అడిగాడు భూషయ్య. మీరనేది నాకు అర్థం కాలేదండి అన్నాడు తిరుపతి వినయంగా. అదే, అక్కడ వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తోంది వగైరా విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూషయ్య. అది కుదరదండి, ఎందుకంటే అక్కడి రహస్యాలు మీకు చెబితే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు తిరుపతి. ఎందుకని అంటూ భూషయ్య కాస్త మాట సాగదీశాడు. ఇక్కడ విషయాలు మళ్ళీ అక్కడ చెప్పవని నమ్మకం ఏమిటి అని అడుగుతారు అన్నాడు తిరుపతి. ఆ జవాబు వింటూనే భూషయ్య పెద్దగా నవ్వి, తిరుపతి, నీ జవాబు నీ తెలివితేటలనే కాదు, నిజాయితీని కూడా తెలియజేస్తున్నది. నాకు ఆ శేషయ్యకు వ్యాపారంలో పోటీయే కానీ గుమస్తాల విషయంలో పోటీ లేదు. రారా, ఈ పద్దు పుస్తకం అందుకో, నిన్ను పనిలోకి తీసుకుంటున్నాను అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.